హలో ఎవ్రీవన్, హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహితీ అవినాష్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం వస్తుందంటే చాలు మనం ఇల్లు శుభ్రం చేసుకోవడం దగ్గర నుండి రోజు పూజలు ఇలా హడావిడి ఉంటూనే ఉంటుంది కదా. అందులో కార్తీక పౌర్ణమి ఈజ్ డిఫరెంట్. అందులో కార్తీక పౌర్ణమి ఇంకా స్పెషల్గా అయితే చేస్తాం కదా. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి వ్లాగ్ అన్నమాట. మీరు ఎలా చేసుకున్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కార్తీక పౌర్ణమి మేము ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే మార్నింగ్ 5 o'clock లేచానండి. యాక్చువల్గా తొందరగా లేద్దాం 3 o'clock 4 o'clock అనుకున్నాను, బట్ అస్సలు కుదరలేదండి. పిల్లలు పడుకునేసరికి 12-1 అయిపోయింది. ఇంకా లేవడానికైతే కాలేదు. సో అలా పడుకుండిపోయాను. సడన్గా చూస్తే 5 అయిపోయిందనమాట. లేచేసాను. ఇంకా లేచి స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి 6 to 6:30 అయింది. ఇల్లు క్లీన్ చేసేసుకొని బయట గడప మీద ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. సో బయట చూడండి ఇలా లైట్స్తో డెకరేట్ అయితే చేసుకున్నాము కార్తీక మాసం స్టార్టింగ్లోనే. ఇలా గడపకు మొత్తం పసుపు రాసేసుకొని పసుపు కుంకుమతో ఇలా చిన్న సింపుల్ డిజైన్ వేసుకుంటున్నానండి. ఎక్కువ హడావిడి అయితే చేయలేదండి. అప్పటికే టైం అయితే అయిపోతుంది. ఈలోపు పిల్లలు కూడా లేస్తారు. వాళ్ళు లేచారనుకో పూజ అసలే కాదు. సో ఫాస్ట్గా అయితే చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి దేవునికి పెట్టడానికని తెచ్చిన పూలు. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ప్రమిదలు ఇవన్నీ కూడా క్లీన్ చేశానండి. క్లీన్ చేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను. నాకు దేవుణ్ణి పూలతో అలంకరించడం అంటే చాలా ఇష్టము. వేరే ఏం తెప్పించుకోకపోయినా సింపుల్గా ఈ పూలు అయితే తెప్పించుకుంటానండి. కంపల్సరీ పూలు అయితే ఉండాల్సిందే. లేవు అనుకోండి, ఇంటి దగ్గర ఎక్కడ పూలు దొరికినా కూడా తెచ్చుకుంటాను. ఇంటి దగ్గర చెట్లకు బాగానే ఉంటాయండి, చాలా పూలు కాస్తాయి. అయినా కూడా తెప్పించుకుంటాను. నాకు దేవుణ్ణి పూలతో అలంకరించడం అంటే అంత ఇష్టము. ఒక నైవేద్యము పూలతో అలంకరించి ఒక నైవేద్యం పెట్టి అష్టోత్తరం చదివామంటే ఇంకా చాలండి. నాకు అది చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. రాగి చెంబును నీట్గా క్లీన్ చేసేసుకొని అందులో వాటర్ పోసేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు కాస్త పచ్చకర్పూరము అండ్ పూలు ఇవైతే డైలీ వేస్తానండి. డైలీ అయితే ఖచ్చితంగా రాగి చెంబులో ఇలా వాటర్ అయితే పెడతాను. ఇది నేను ఏ మూలలో అయితే పెట్టానో పూజ గదిలోనే పెట్టుకుంటాను. ఇలా అన్నీ అలంకరించుకొని దీపాలను అయితే పెట్టుకుంటాను. మనకున్న డైలీ హడావిల్లో కాస్త టైం దేవుని దగ్గర కూర్చుంటే చాలండి, చాలా ఆహ్లాదంగా చాలా హ్యాపీగా ఉంటుంది మనసు అయితే. తర్వాత అష్టోత్తరం చదువుకొని పూజ అయితే చేసుకుంటాను. పూజ చేసుకున్న తర్వాత మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. పిల్లలు పోయే టైం కూడా అవుతుంది. సో త్వరగా టిఫిన్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా పెసరట్టు అయితే ముందు రోజు దోశకు కానీ ఇడ్లీకి కానీ ఏదైనా టిఫిన్కి నానబెట్టడం మర్చిపోయినప్పుడు, ఏది లేదన్నప్పుడు పెసరట్టు నైట్ నానబెట్టుకుంటాను. ఇదైతే నైట్ నానబెట్టినా కూడా మార్నింగ్ వేసేసుకోవచ్చు. నైట్ మంచిగా పెసరట్లు కడుక్కొని నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ చేసేసుకొని పెసరట్టు అయితే వేసుకుంటాను. చాలా బాగుంటాయి. దాంట్లో ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర లేకుంటే పెసరట్టు టేస్ట్ ఉండదండి. కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాల్సిందే. నాకు ఆ కొత్తిమీర వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. మేము కాస్త లావుగానే వేసుకుంటాము, కొంచెం లావుగానే వేసుకుంటాము. అలా అయితేనే మాకు బాగుంటుంది అనమాట, అలా ఇష్టము. టిఫిన్ అయితే పెసరట్టు పెట్టాను. దేవుని దగ్గర ఇంకా సేమియా చేసి పెట్టేసుకున్నాను. లంచ్కి వచ్చేసి క్యాప్సికమ్ టమాటా అనుకుంటున్నానండి. నేను క్యాప్సికమ్ని చాలా రకాలుగా చేస్తాను. క్యాప్సికమ్ క్యారెట్ టమాటా చేస్తాను, క్యాప్సికమ్ టమాటా చేస్తాను, ఇలా చాలా రకాలుగా అయితే చేస్తాను. ఇప్పుడైతే క్యాప్సికమ్ టమాటో అయితే చేసుకున్నాను. సో క్యాప్సికమ్ కూడా తినాలి కాబట్టి అప్పుడప్పుడు క్యాప్సికమ్ టమాటో కూడా చేసుకుంటాము.
సో క్యాప్సికమ్ టమాటా అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను మ్యాథ్స్ పిల్లలకైతే అన్నీ అలవాటు చేసేసాను. ఇది తింటారు, ఇది తినరు అని ఏం లేదండి. ప్రతి ఒక్కటి తింటారు. ఒక కరివేపాకు ఒక్కటి తీసేస్తారంటే అన్నీ తింటారు. ఇంకా ఇక్కడ వచ్చేస్తే సాయంత్రం పూట పూజ అండి. సో ఇక మార్నింగ్ హడావిడిగా అయిపోయింది. ఇక సాయంత్రం పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. మంచిగా డెకరేట్ అయితే చేసుకొని పూలతో మందార పూలు పెట్టుకున్నానండి. మొత్తం మందార పూలతో మంచిగా చేసేసుకొని ఇలా అయితే అలంకరించుకున్నాను. ఇంకా కార్తీక పౌర్ణమి అంటే పిండి దీపాలు కూడా పెడతారు కదా, నేనైతే పెడతానండి. ఎవ్రీ కార్తీక పౌర్ణమి రోజైతే, మిగతా డేస్లో పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజైతే పిండి దీపాలు అయితే చేసి పెట్టుకుంటాను. సో ఇలా ఈ విధంగా పిండి మొత్తం నానబెట్టేసి నేను గోధుమ పిండి తీసుకుంటాను. గోధుమ పిండి మొత్తం పాలు, ఆవు పాలు అండ్ నెయ్యి అండ్ బెల్లం ఈ 3 వేసి బాగా కలిపేసి మొత్తం ఇలా ముద్దలాగా చేసేసుకుంటానండి. ఆ తర్వాత ఒక గ్లాస్తో కానీ ఏదైనా ఒక చిన్న సైజ్ బౌల్తో దాన్ని ప్రెస్ చేసుకొని ఒక షేప్కి అయితే తెచ్చుకుంటాను. చాలా ఈజీగా వచ్చేస్తాయండి అలా చేసుకుంటే, చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆ తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి మనం దేవుని దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. పిండి దీపాలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారనమాట. ఇంట్లో కానీ టెంపుల్లో కానీ. నేనైతే టెంపుల్కి ఒక 5 చేసుకున్నాను, ఇంట్లోకి ఒక 5 చేశాను అనమాట. ఇంట్లో 5 పెట్టాను. ఇదన్నమాట ఈవినింగ్ టైంలో నేను చేసుకున్న పూజ. సో ఈ విధంగా అయితే అయ్యింది. మనం చేసే చిన్ని డెకరేషన్స్ పూజకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. పూజ రూమ్ని అందంగా మార్చేస్తాయి కదా. అండ్ మన మనసు కూడా ఎప్పుడు ఆహ్లాదంగా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో చిన్న డెకరేషన్స్ అనేవి చేసుకుంటే. ఈవినింగ్ అయితే పిండి దీపాలు, శ్రీ దీపాలు పెట్టుకున్నాను. ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత నేను టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి హస్బెండ్ అందరం కలిసి టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. నియర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ అందరూ వెంకటేశ్వర స్వామి అండ్ శివుడు, సత్యనారాయణ స్వామి అందరూ ఉంటారన్నమాట. జనాలు కూడా టెంపుల్ లోపలికి ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. చాలామందికి ఇంకా అవేర్నెస్ అయితే లేదు, అందుకే ఎక్కువ మంది జనాలు ఉండరు ఇక్కడ. పీస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇక్కడికి అయితే వచ్చాము. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా చేసుకున్నాము. సో మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ అనేవి ఈ విధంగా జరిగాయి. మీ ఇంట్లో ఎలా జరిగాయి ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇదన్నమాట కార్తీక పౌర్ణమి వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాహిత్య.